ఇప్పుడు ఒక గ్రేట్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. ఏదైతే జీరో నుండి హీరో వరకు జరిగిన జర్నీ. ఈ జర్నీ ఎవరిది అనుకుంటున్నారు? ఈ జర్నీయే జాన్ సీనా జర్నీ. ఇతను కేవలం డబ్ల్యూడబ్ల్యూఏ సూపర్ స్టారే కాకుండా ఇతను ఒక గ్రేట్ హాలీవుడ్ సూపర్ స్టార్, అలాగే ఒక ర్యాప్, మంచి మనసున్న వ్యక్తి. అది ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఏదైతే 650+ మంది కోరికలు నెరవేర్చిన వ్యక్తి. అండ్ ఇతని బయోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఇతని పూర్తి పేరు వచ్చేసి జాన్ ఫెలిక్స్ యాంటనీ సినా. ఇతను ఏప్రిల్ 23, 1977లో జన్మించడం అనేది జరిగింది. ఎక్కడ అనుకుంటున్నారు? వేస్ట్ న్యూ బెర్రీస్లో జన్మించడం అనేది జరిగింది. అండ్ ఇతను రెజ్లింగ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను చాలా పూర్ ఫ్యామిలీలో జన్మించడం అనేది జరిగింది. ఆ పూర్ ఫ్యామిలీలో జన్మించి ఇతనికి ఆశయాలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉండేది. అందుకని అతను ఏదైతే వేస్ట్ న్యూ బెర్రీస్ నుంచి కాలిఫోర్నియాకి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది అతని డిగ్రీ అనేది కంప్లీట్ కాగానే. అండ్ అతను చాలా అంటే చాలా కష్టపడి జిమ్లో వర్క్ చేసేవాడు. చాలా హార్డ్ వర్క్ ప్లస్ డిసిప్లిన్ అని ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అనే పదాలని తన మైండ్లో గుర్తుంచుకొని జిమ్లో చాలా కష్టపడేవాడు. అలాగే అతనుకి ఆ టైంలో తను తెచ్చుకున్న డబ్బులు అనేది కూడా కంప్లీట్గా అయిపోయేది. అందు కారణంగా అతను తన కార్లోనే నివాసం అనేది ఏర్పరచుకొని అందులోనే నిద్రపోయేవాడు. మళ్ళీ అందులోనే తినడం చేయడం అన్నీ అందులోనే జరిగేవి. అండ్ కొన్ని రోజులకి అతని డిసిప్లిన్కి, అతని హార్డ్ వర్క్కి తన బాడీ అనేది ఫిజిక్ అనేది చాలా అంటే చాలా జబర్దస్త్గా ఉండేది. ఒక జిమ్లో ఒక పర్సన్ చూసి, నీ బాడీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, నువ్వు రెజ్లింగ్లో ఎందుకు జాయిన్ కావద్దు అనే సజెషన్ అనేది ఇచ్చిండు. ఈ సజెషన్ వల్ల జాన్ సీనా కెరియర్ అనేది చాలా అంటే చాలా జబర్దస్త్గా మారిపోయింది. ఇతను 1999 అల్టిమేట్ ప్రో రెజ్లింగ్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అల్టిమేట్ ప్రో రెజ్లింగ్లో తన టాలెంట్ని, ఏదైతే తన మై స్కిల్స్ని, ఎంటైర్ థింగ్స్ని ఇంప్రూవ్ చేసుకొని మంచిగా తన టాలెంట్ని గ్లోబల్ వైడ్గా చూపించుకోవడం అనేది స్టార్ట్ చేసిండు. దీన్ని చూసిన డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనాతో 2001లో సైన్ చేసుకోవడం అనేది జరిగింది. సైన్ చేసుకున్న తర్వాత ఏదైతే డెవలప్మెంట్ సెంటర్లో పంపించడం అనేది జరిగింది. అప్పుడు ఓయవాలీ రెజ్లింగ్ డబ్ల్యూడబ్ల్యూకి డెవలప్మెంట్ సెంటర్ లాగా ఉండేది. ఇప్పుడు మన రా స్మాక్ డౌన్కి ఎన్ఎక్స్టీ ఎలా ఉందో అప్పుడు ఓయవాలీ రెజ్లింగ్ అలా ఉండేది. ఆ తర్వాత 2002లో అఫీషియల్గా తన డెబ్యూ అనేది మెయిన్ రోస్టర్లో జరిగింది. అప్పుడు ఫస్ట్ ఎవరిని జాన్ సీనా ఫేస్ చేశాడో తెలుసా? అతను కటాంగిల్ని ఫేస్ చేయడం అనేది జరిగింది. కటాంగిల్ని ఫేస్ చేసి ఫస్ట్ ఒకరి దగ్గర రాగానే కటాంగిల్ నీ పేరేంటి అని అడిగిండు. వాట్ ఈస్ యువర్ నేమ్ అడిగితే మై నేమ్ ఇస్ జాన్ సీనా అని చెప్పి, ఆ తర్వాత రూత్లెస్ అగ్రెషన్ అనే వర్డ్ని వాడడం అనేది జరిగింది. ఈ వర్డ్ని వాడిన తర్వాత గట్టిగా స్లాబ్ ఇచ్చి పడేయడం అనేది జరిగింది కటాంగిల్కి. అప్పటి నుండి ఇప్పటి వరకు జాన్ సీనా కెరియర్లో వెనుకబడి చూడాల్సిన అవసరం అనేది రావాలి. అతను 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ లాగా నిలిచాడు, 5 టైమ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్, 1 టైమ్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్, 2 టైమ్ రాయల్ రంబల్ విన్నర్, 1 టైమ్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీట్ కేస్ విన్నర్. అండ్ చాలా రసమేనియాస్, ఎలిమినేషన్ చేంబర్స్లో గ్రేట్ మూమెంట్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అండ్ సమ్మర్ స్లామ్ అలాంటి గొప్ప గొప్ప ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అతను ఒక గ్రేట్ రెజ్లర్తో పాటు హాలీవుడ్లో కూడా డెబ్యూ చేసి మంచి మంచి మూవీస్ అనేది తీయడం అనేది జరిగింది. యాక్టర్తో పాటు అతను ఒక గొప్ప ర్యాపర్, అలాగే గొప్ప మనసున్న వ్యక్తి. ఎందుకంటే 650+ మంది కోరికలు నెరవేర్చిన వ్యక్తి. అతను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా 650+ మంది కోరికలు నెరవేర్చడం అనేది జరిగింది. అతన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు గుర్తించి అతని పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో యాడ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇతను మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటే 2017లో నిక్కీ బెల్లాతో ఎంగేజ్మెంట్ అనేది చూడడానికి దొరికింది. అండ్ 2018లో కొన్ని కారణాల వల్ల అతనికి ఎంగేజ్మెంట్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం అనేది జరిగింది. జాన్ సీనా 2020లో షా షెరియత్ జాదే అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది. జాన్ సీనా తన పర్సనల్ లైఫ్లో ఎంత స్ట్రగుల్ ఉన్నా కానీ కెరియర్లో మాత్రం ప్యూర్ డామినేషన్ అనేది చూపెట్టడం అనేది జరిగింది. అండ్ జాన్ సీనా నెవర్ గివ్ అప్ అంటే అదొక డైలాగ్ కాదు, జాన్ సీనా ఒక లైఫ్ స్టోరీ. అతను ఒక జిమ్ ట్రైనర్ నుండి గ్లోబల్ సూపర్ స్టార్ వరకు. ఇదే కదా నిజమైన సక్సెస్, ద రియల్ షేమ్. ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ద జాన్ సీనా, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ద గోట్ ఆఫ్ ది రెజ్లింగ్, గ్లోబల్ స్టార్.